చెందిన హనుమాన్ ఆలయంలో ధర్మకర్తల నిర్వాకం వెలుగు చూసింది. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు సమర్పించిన విరాళాలను ఆలయ ధర్మకర్తలు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నిధులను ఆలయ అభివృద్ధికి వినియోగించకుండా తమ సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు సమాచారం. అలాగే అర్చకులపై ఒత్తిడి తెస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ ధర్మకర్తల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆలయ ఈవో లావణ్య ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు కొంతమంది ధ్యానాంజనేయ స్వామి దేవాలయం యొక్క కొంతమంది భక్తులు వచ్చి ధర్మకర్తల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతమంది ధర్మకర్తలు అవినీతికి పాల్పడుతున్నట్టుగా తెలపడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము. ఎలాంటి ఆరోపణలు అండి వాళ్ళ మీద? ఏం చేస్తున్నారు? అంటే కొంతమంది టెండర్ దారుల దగ్గర అమౌంట్ వసూలు చేశారని, కొన్ని డొనేషన్స్ వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.